ఓకే. సో ప్రియా చౌదరి గారు ఏమంటారు? ఫస్ట్ శామ్యూల్ గారిని లేదా శామ్యుల్ గారిని క్షమాపణ అనే 3 అక్షరాలు చెప్పించగలిగినటువంటి ఆ ధైర్యము కాంగ్రెస్ పార్టీకి ఉందా? చెప్పే ధైర్యం ఆయనకుందా? ఈ రెండే అడుగుతున్నారండి, ఇంకా వేరే ఏం అడగట్లేదు. ఇక్కడ మీరు స్పష్టంగా చెప్పారు ఏంటంటే ఇక్కడ ఆశీర్వాదం అనేటటువంటిది హిందువుల సంప్రదాయాన్ని మాట్లాడాడు ఆయన. ఇక్కడ మనం కులం పక్కన పెడదాము, తర్వాత బ్రాహ్మణ్యం పక్కన పెడదాం, కానీ ప్రతి ఒక్క హిందువు కూడా పూజలు చేసుకునేటప్పుడు కానీ పుట్టినరోజులప్పుడు కానీ ఏ శుభకార్యం చేసినా కూడా ఆశీర్వాదం అనేటటువంటిదే తీసుకుంటాం మనం, డెఫినెట్ గా తీసుకుంటాం. అది మన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అతి నీచంగా పదాలు వాడినటువంటి వ్యక్తి క్షమాపణ అనేటటువంటి పదం పలకడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాడు అంటే ఆయన యొక్క సంస్కారము ఏ విధంగా ఉంది అంటే ఆయన ఎంతసేపు చూడండి, మొన్న స్టేజ్ మీద ఆయన ప్రసంగించిన ప్రసంగం మొత్తం కూడా మీరు గమనించారో లేదో నేను 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 అనేటటువంటి దాని మీదే సాగింది. నేను మాదిగల కోసం ఇంత చేశా, నేను ఎస్సీల కోసం ఇంత చేశా, నేను చేశా అని మళ్ళీ ఈయన సత్యనారాయణ గారిని కూడా ఒక మాట అన్నాడు ఏంటంటే నువ్వు నాకంటే వయసులో చిన్నవాడిగా అయినా నీకు పదవి వచ్చింది అంటే ఆయన ఎక్కడ చూసినా కూడా నేను అనే అహంభావం నుంచి ఎక్కడా బయటికి రాలా. అంత పెద్ద వేదిక మీద కూడా ఎవరైనా సరే అక్కడ ఆశీర్వదించేది ఎప్పుడు కూడా, లేకపోతే వచ్చినప్పుడు ప్రసంగించేది ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి గురించి ఆయన ఏం చెయ్యాలి అనేటటువంటి దశాదిశా నిర్దేశం సీనియర్లు అయితే జూనియర్లు అయితే కనుక కంగ్రాచులేషన్స్ చెప్తారు. వ్యవస్థ గురించి ఒక 2 వ్యాఖ్యలు మాట్లాడతారు. ఆయన ప్రసంగించినంతసేపు కూడా నన్ను గుర్తించండి, నన్ను గుర్తించండి, నన్ను గుర్తించండి, నేను సీనియర్నైనా నాకు ఇంకా మంత్రి పదవులు రాలేదు, నాకు ఇంకా ఈ పదవులు రాలేదు అనే ధోరణిలోనే ఆయన ఒకటి ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే ఇది హిందువుల సాంప్రదాయం అండి ఆశీర్వాదం అనేది. దాన్ని అంత భయంకరమైన బూతు మాటలు వాడిని ఆ హిందూ మనోభావాల్ని దెబ్బతీశాడు కాబట్టే క్షమాపణ అనేటటువంటిది చెప్పి తీరాల్సిందే. మీరు ఎన్నిసార్లు నిన్న చూడండి బాజాప్తుగా అని ఎక్కడ క్షమాపణ వచ్చేస్తే దాన్ని మింగుకుని మరి నేను అలా మీరు భావించి ఉండున్నట్టయితే, మీరు అనుకొని ఉండున్నట్టయితే అది కాదు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నేను విచారం వ్యక్తం, అరే మేమందరం విచారం వ్యక్తం చేస్తున్నాం, నువ్వేంది విచారం వ్యక్తం చేసేది? మేము వీ డిమాండ్, వీ స్టాండ్ ఆన్ హిస్ క్షమాపణ, దట్స్ ఇట్. క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పేంత వరకు ఊరుకునే ప్రసక్తి లేదు. 52,000 మెజారిటీ ఆయనకి ఎవరి ద్వారా వచ్చిందండి? అందులో మెజారిటీ ఆఫ్ ఓట్లు హిందువులు ఉంది. ఈయన చెప్తున్నాడు ఆ గుడికి వెళ్ళా, ఈ గుడికి వెళ్ళా. ఇన్ని గుళ్ళకి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తికి ఆశీర్వాదం యొక్క అర్థం తెలియదా అండి? అంటే అర్థం తెలియకుండా గుళ్ళకి వెళ్ళొచ్చాడండి ఈయన. మరి ఇంత వయసు వచ్చింది, కనీసం ఆశ ఎన్నిసార్లు ఈయన పదవులు తీసుకున్నప్పుడు, ఎలక్షన్స్ లో గెలిచినప్పుడు, ఈయన బట్టలు తీసుకొని గుళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇదే ఆశీర్వాదం ఇచ్చి ఉంటారు కదా. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? ఏమండి ఇదేంటి, దీని అర్థం ఏంటి? మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నాడు, నేను వాళ్ళని అడిగానండి, నేను ఎవరినైనా పంతుళ్ళ గారిని అడిగి తెలుసుకుంటాను నేను అర్థం అన్నటువంటి వ్యక్తి మరి అక్కడ కూడా అడిగి తెలుసుకొని ఉంటివి. ఎందుకు ఈ విధమైనటువంటి నోట్లో నుంచి వచ్చినటువంటి ఆ భావజాలాన్ని ఏం మాట్లాడాలి, ఏమనాలి? ఈ విధంగా హిందువులకి క్షమాగుణం ఎక్కువైపోయి అయ్యే ఈ రోజు ఇంత దరిద్రమైన స్థితికి మనం దిగజారిపోయాం, హిందువులు దిగజారిపోయారు. ఇవాళ అట్రాసిటీ చట్టం హిందువులకు కావాలండి. మెజారిటీ ఆఫ్ హిందువులు ఉన్నారు లెక్క పెట్టుకోవడానికి తప్ప ఆ హిందువుల మనోభావాలకి ఏ విధమైనటువంటి విలువ లేదు, ఆ హిందుత్వానికి చట్టంలో ఏ విధమైనటువంటి భద్రత లేదు. అలాగే హిందువుల మనోభావాల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత అసలు ఏ పార్టీకి లేదు. మీరు అన్నారు బీఆర్ఎస్ ఎందుకు ఊరుకుంది? ఎస్, నేను అడుగుతున్నాను కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కళ్ళైనా ఖండించారా కనీసము? అంటే వీళ్ళందరికీ ఓట్లేసేటప్పుడు మాత్రమే హిందువు గుర్తొస్తాడు, గుళ్ళు గుర్తొస్తాయి. కానీ ఇలాంటి వాటికి వచ్చినప్పుడు హిందువుల గురించి మాట్లాడాలంటే మైనారిటీస్ అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, లేకపోతే ఇంకొకళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది హిందువులు ఏంటంటే ఇక్కడ హిందువుల మనోభావాలు ఇలా లకారాలు తిట్టినా కూడా దెబ్బతినవు. దీన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంగా ఈ వేదికగా శామ్యూల్ స్పష్టం చేసింది ఏంటంటే నిన్ను లకారాలు తిట్టినా కూడా ఓ హిందూ నువ్వు ఏం పట్టించుకోరా భయ్, నీకేం కాదు, నీకు దున్నపోత మీద వడగళ్ల వాన కురిసినట్టే
కాబట్టి మేము ఏమైనా అంటాము అనేటటువంటి తత్వానికి ఈ రోజు హిందువులే తీసుకొచ్చారు. నాట్ ఓన్లీ ఇది ఈ మిస్టేక్ శామ్యుల్దో లేకపోతే ఇంకొకరిదో ఎవరిది కాదు, ఎమ్మెల్యే గారిది కాదు, ఇంకొకళ్ళది కాదు, హిందువులదే. ఇవాళ అట్రాసిటీ చట్టం ఎవరికి కావాలంటే ఇవాళ హిందువులకే కావాలండి. ఈ దరిద్రానికి హిందువుల్ని తీసుకొచ్చింది ఎవరు? హిందువులు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? మీరన్నట్టుగా బ్రాహ్మణులు ఒక్కళ్ళే ఎందుకు చేస్తున్నారు? ఇది ఆశీర్వాదం. మన సంప్రదాయం మీద అతను మాట్లాడినటువంటి విషయం మీద కేవలం ఒక వర్గం వాళ్ళు మాత్రమే దీని మీద చేయడానికి ఏంటి? అలాగే బీజేపీలో రామచంద్రరావు గారు, బండి సంజయ్ గారే ఉన్నారు, ఇంకెవరు లేరా? అందరూ సెక్యులర్లే. ఇక్కడ అదే మాట్లాడుతున్నాను నేను. సెక్యులర్ అనేటటువంటి పదం మైనారిటీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ మెజారిటీ ఆఫ్ హిందూస్ కి వర్తించడమే లేదు. ఇవాళ నేను ఎవరైనా సరే నేను అడుగుతున్నాను ఏంటంటే, శామ్యూల్ గారి నోటి నుంచి లేదా సామెల్ గారి నోటి నుంచి నన్ను హిందూ సమాజాన్ని నేను క్షమాపణ అడుగుతున్నానని చెప్పించండి. అప్పుడు మాత్రమే హిందువుల యొక్క అస్తిత్వం నిలబడిందని నేను మాట్లాడతాను. ఓకే, ఎస్.